హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్ మన కథలు. ఈరోజు మనం స్నేహం గురించిన ఒక అందమైన కథను విందాం. ఈ కథ వినడం ద్వారా మీరు సింపుల్ ఇంగ్లీష్ వొకాబులరీ మరియు వాక్యాలను అంటే సెంటెన్స్ను సులభంగా నేర్చుకోవచ్చు. ఈరోజు మన కథ పేరు నలుగురి స్నేహం, వేటగాడు మరియు స్నేహితులు. టుడేస్ స్టోరీ ఈజ్ ద 4 friends, a story of unity and wisdom. Listen carefully. We will present each part of the story in Telugu first, then in easy English. This helps you understand the story and learn new English words as you go. జాగ్రత్తగా వినండి. మేము కథలోని ప్రతి భాగాన్ని ముందుగా తెలుగులో, తర్వాత సులభమైన ఇంగ్లీష్లో అందిస్తాం. ఇది కథను అర్థం చేసుకోవడానికి మరియు మీరు ముందుకు సాగుతున్నప్పుడు కొత్త ఇంగ్లీష్ పదాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఒకప్పుడు ఒక అడవిలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ లివ్ 4 గుడ్ ఫ్రెండ్స్. వారు జింక, కాకి, తాబేలు మరియు ఎలక. They were a deer, a crow, a turtle and a mouse. వారు రోజూ కలిసి ఆడుకునేవారు మరియు తినేవారు. They used to play and eat together every day. ఒకరోజు జింక గడ్డి మేయడానికి దూరంగా వెళ్ళింది. One day the deer went far away to graze. అది చాలాసేపు తిరిగి రాలేదు. ఇట్ డిడ్ నాట్ రిటర్న్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మిగిలిన స్నేహితులు దాని గురించి ఆందోళన చెందారు. ద అదర్ ఫ్రెండ్స్ బికేమ్ వరీడ్ అబౌట్ ఇట్. కాకి జింకను వెతకడానికి పైకి ఎగిరింది. ద క్రౌ ఫ్లూ అప్ హై టు సర్చ్ ద డీర్. జింక ఒక వేటగాడి వలలో చిక్కుకోవడం అది చూసింది. ఇట్ సా ద డీర్ కాట్ ఇన్ ఎ హంటర్స్ నెట్. కాకి వెంటనే తన స్నేహితుల వద్దకు తిరిగి వచ్చింది. ద క్రౌ ఇమీడియట్లీ రిటర్న్ టు ఇట్స్ ఫ్రెండ్స్. అది వారికి జరిగినదంతా చెప్పింది. ఇట్ టోల్డ్ దెమ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్. అప్పుడు ఎలుక, నేను వలను కొరుకుతాను అంది. దెన్ ద మౌస్ సెడ్, ఐ విల్ చూ ద నెట్. తాబేలు, నేను కూడా అక్కడికి వస్తాను అంది. ద టర్టిల్ సెడ్, ఐ విల్ ఆల్సో కమ్ దేర్. వారు ముగ్గురు కలిసి జింక దగ్గరకు వెళ్ళారు. ఆల్ 3 of them went together to the deer. ఎలుక వేగంగా వలను కొరకడం ప్రారంభించింది. ద మౌస్ క్విక్లీ బిగాన్ చూవింగ్ ద నెట్. ఇంతలో వేటగాడు తిరిగి వచ్చాడు. మీన్ వైల్ ద హంటర్ రిటర్న్. స్నేహితులు వేటగాడిని చూసి భయపడ్డారు. ద ఫ్రెండ్స్ సా ద హంటర్ అండ్ గాట్ స్కేర్డ్. జింక పారిపోయింది. ద డీర్ ర్యాన్ అవే. కాకి చెట్టుపైకి ఎగిరింది. ద క్రో ఫ్లూ ఆన్ టు ద ట్రీ. ఎలక బొరియలోకి దూరింది. ద మౌస్ స్లిప్డ్ ఇన్ టు ద బరో. కానీ తాబేలు నెమ్మదిగా కదలడం వల్ల పారిపోలేకపోయింది. బట్ ద టర్టిల్ బీయింగ్ స్లో కుడ్ నాట్ ఎస్కేప్. వేటగాడు తాబేలును పట్టుకున్నాడు. ద హంటర్ కాట్ ద టర్టిల్. స్నేహితులు మళ్ళీ కలవరపడ్డారు. ద ఫ్రెండ్స్ వర్ డిస్ట్రెస్డ్ అగైన్. అప్పుడు కాకి ఒక ఉపాయం చెప్పింది. దెన్ ద క్రో సజెస్టెడ్ ఎ ప్లాన్. జింక, నువ్వు వేటగాడి ముందు చనిపోయినట్లు నటించు అంది. డీర్, యూ ప్రిటెండ్ టు బీ డెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హంటర్, ఇట్ సెడ్. జింక వేటగాడి దారిలో పడిపోయింది. ద డీర్ ఫెల్ డౌన్ ఇన్ ద హంటర్స్ పాత్. వేటగాడు జింకను చూసి
తాబేలును వదిలేసి జింక వైపు పరిగెత్తాడు. ద హంటర్ saw the deer, dropped the turtle and ran towards the deer. తాబేలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పారిపోయింది. The turtle used this opportunity and ran away. వేటగాడు జింక దగ్గరకు వెళ్ళినప్పుడు జింక లేచి పారిపోయింది. When the hunter reached the deer got up and ran away. వేటగాడు చాలా నిరాశపడ్డాడు. The hunter was very disappointed. అతను ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళాడు. He returned empty-handed. స్నేహితులు మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. The friends reunited and lived happily ever after. ఈ కథను పూర్తిగా ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. Once upon a time, in a forest, there lived 4 good friends. They were a deer, a crow, a turtle, and a mouse. They used to play and eat together every day. One day, the deer went far away to graze. It did not return for a long time. The other friends became worried about it. The crow flew up high to search for the deer. It saw the deer caught in a hunter's net. The crow immediately returned to its friends. It told them everything that had happened. Then the mouse said, "I will chew the net." The turtle said, "I will also come there." All 3 of them went together to the deer. The mouse quickly began chewing the net. Meanwhile, the hunter returned. The friends saw the hunter and got scared. The deer ran away. The crow flew onto the tree. The mouse slipped into the burrow. But the turtle, being slow, could not escape. The hunter caught the turtle. The friends were distressed again. Then the crow suggested a plan. "Deer, you pretend to be dead in front of the hunter," it said. The deer fell down in the hunter's path. The hunter saw the deer, dropped the turtle, and ran towards the deer. The turtle used this opportunity and ran away. When the hunter reached the deer got up and ran away. The hunter was very disappointed. He returned empty-handed. The friends reunited and lived happily ever after. ఈ కథ మనకు స్నేహం మరియు ఐక్యత యొక్క శక్తిని బోధిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ఈ కథలో మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన ఆంగ్ల పదాలు మరియు సెంటెన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. మీకు ఈ కథ నచ్చిందా? క్రింద కామెంట్లలో మాకు తెలియచేయండి. డిడ్ యూ ఎంజాయ్ ద స్టోరీ? లెట్ us know in the comments below. ఈ కథలో మీకు ఇష్టమైన భాగం ఏమిటి? ఏ స్నేహితుడి చర్య మీకు చాలా తెలివైనదిగా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ? అండ్ విచ్ ఫ్రెండ్స్ యాక్షన్ డిడ్ యూ ఫైండ్ ద మోస్ట్ క్లెవర్? వీ వుడ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్. మన కథలు ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే వారం మరొక కొత్త కథతో కలుద్దాం. అప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఆనందించండి. Thank you for listening to our story. We will meet again next week with another new story. Until then, enjoy learning English. Goodbye.